నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, వాటిని నిర్వహించేటప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే మీరు పనిచేసేటటువంటి విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతూ ఉంటాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే గతంలో వివిధ అవసరాల కోసం ఇతరులకు మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి సంపాదించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహము, ఆనందాలు చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, మీ పిల్లల విషయాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో మీరు పెట్టిన వివిధ రూపాల్లో ఏవైతే పెట్టుబడులు ఉంటాయో వాటి వలన ప్రయోజనాలు, సంతోషాలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి మంచి మంచి లాభాలను కూడా కలుగచేస్తూ ఉంటాయి. వాటి వలన నూతనమైనటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కలిసి ఉన్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆప్యాయతలతో, అభిమానాలతో వ్యవహరించగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు చేసేటటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం కానీ, తెలుపు రంగు పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించటం కానీ, అలాగే శివాలయంలో రుద్రాభిషేకము లేదా బిల్వార్చన నిర్వహించుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాలను పొందుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ వారం తాము జరుపుకునేటటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా కానీ, అజాగ్రత్తగా కానీ వ్యవహరించకూడదు. ఒకవేళ మీరు అలా ప్రవర్తించినట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లావాదేవీలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. గతంలో వివిధ కారణాల చేత నిలిచిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో, వేర్వేరు కార్యక్రమాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యంగా శుభ కార్యక్రమాల నిర్వహణలో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు చేపట్టేటటువంటి శుభ కార్యక్రమాలు అన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. బంధువర్గం వారితో వివిధ రూపాల్లో గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వారితో ఆప్యాయంగా వ్యవహరించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో అవగాహన పెరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఖర్చుల విషయంలో నియంత్రణ మీకు ఖచ్చితంగా అవసరమవుతుంది. అసహనాలతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు కష్టపడేటటువంటి విధానం వలన అధికారుల యొక్క ఆదరణ, ప్రశంసలను కూడా మీరు పొందుతూ ఉంటారు. ఈ వారం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ప్రాజెక్టులను కూడా చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ దుర్గా అమ్మవారి ఆరాధన వలన మీ కార్యక్రమాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి
ఆటంకాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. వీలైతే దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ, దుర్గా అమ్మవారికి కుంకుమార్చన కానీ, దుర్గా కవచమును కానీ పారాయణం చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉల్లాసంగా వ్యవహరించగలుగుతారు. పిల్లల చదువుల విషయాలు కలిసి వస్తుంటాయి, సంతోషాలనిస్తుంటాయి. ఆత్మవిశ్వాసాలు కూడా పెరుగుతాయి. సంఘంలో ఈ వారం మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల వలన లాభాలు పొందుతుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉన్నతంగా మీకు ఉపయోగపడుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ఫలిస్తాయి. అంతేకాకుండా నూతనమైనటువంటి పరిచయాల వలన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. స్థిరాస్తి వివాదాల్లో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు ధనాన్ని ఉపయోగించకుండా భవిష్యత్తు అవసరాల కోసం కాస్త నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి శుభాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను వివిధ మాధ్యమాల ద్వారా పలకరించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మరీ మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం వివాదాలకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా మీ గౌరవంతో పాటు విలువైనటువంటి సమయాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను ఈ వారం మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆదాయంలో కూడా అనుకూలత ఉంటుంది. ఆశించిన స్థాయిలో మీరు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి విధాన పద్ధతులను అవలంబిస్తూ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయటమే కాకుండా వాటిని వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం మీకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలను పొందుతుంటారు. మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అదృష్టకరమైనటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ వారం అనుకున్నటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కొన్ని ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా శుభ ఫలితాలను పొందుతారు. వివిధ రూపాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే లక్ష్మీ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకుని స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి. సింహరాశి వాళ్లకు ఈ వారం శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకోగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పనులు చేపట్టే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతుంటాయి. ఏమాత్రం కూడా జాగ్రత్త పడకపోతే ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడి వాటి వలన సమయముతో పాటు ధనాన్ని కూడా మీరు కొంత కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనికి గాను రెట్టింపైనటువంటి ఉత్సాహము, రెట్టింపైనటువంటి శ్రమకు మీరు గురి అవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీర్ఘకాలికంగా భవిష్యత్తు అవసరాల కోసమై చేపట్టేటటువంటి పనుల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి.
ఆహారము, విహారము, ఆరోగ్యాది విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గం వారిని కలుసుకుంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అంశాలు చర్చకు వస్తుంటాయి. కొన్ని రకాల ఓర్పు నేర్పులతో కూడినటువంటి మాటలు మాట్లాడుకోవటం మంచిది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలే కొంత తీవ్రమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అనుకూలమవుతుంటాయి. పనులపైన ఏకాగ్రతతో తప్పనిసరిగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఆటంకాలను అధిగమించుకునేందుకు కొన్ని చక్కని అవకాశాలు కూడా వస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ వారం మీకు అంతా కూడా సవ్యంగా గడిచిపోతుంది. ఈ సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై గన్నేరు పుష్పాలను సేకరించి శ్రీరాముణ్ణి పూజించే ప్రయత్నం చేయాలి. రామాష్టకమును పారాయణం చేయటం కానీ, శ్రీరాముల వారికి అర్చన నిర్వహించటం కానీ, నిరంతరము రామనామాన్ని జపించుకోవటం ద్వారా చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. ఆధ్యాత్మిక జీవనం సంతోషాన్నిస్తుంది, ప్రశాంతతను కూడా కలుగచేస్తుంది. మీరు కష్టపడేటటువంటి విధానం వలన అందరి ప్రశంసలు లభిస్తుంటాయి. నలుగురిలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. తీర్థయాత్రలు వెళ్ళేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఈ కన్యారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలమవుతుంటాయి. వృత్తిపరంగా ఆదాయాలను పెంచుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో మూల నిధిని పెంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుత కాలంలో లాభాలను పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉన్నతపరమైనటువంటి విద్య, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క సహకారం వలన చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఈ వారం మీకు ఆశాజనకంగా ఉంటాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాది ఖర్చుల వలన విశేషమైనటువంటి శుభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం మీరు చేపట్టేటటువంటి కొన్ని రకాల పనుల్లో ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది ఖర్చుల వలన కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని మీకు జాగ్రత్తగా అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకున్నటువంటి లక్ష్యాలకు కూడా మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకోవటం మంచిది. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ నిర్వహించటం కానీ, వీలైతే అన్ని గ్రహాలకు లేదా సూర్యగ్రహానికి అర్చన నిర్వహించుకొని పేదవారికి అన్నదానము, కాయగూరలు దానం చేయటం వలన విశేషమైనటువంటి శుభాలు పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం కోర్టు పరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. రుణబాధలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఖర్చుల విషయంలో చాలా తప్పనిసరిగా మీరు నియంత్రణ పాటిస్తూ ఉండాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాలలో ఏవైతే కొన్ని రకాల కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేసుకుని ఉంటారో, వివిధ కారణాల చేత, పరిస్థితుల వలన వాటిని వాయిదా వేసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాల్లో దృష్టిని సారించాలి. విద్యార్థుల వివిధ రూపాల్లో తమ వ్యాపకాలను పక్కకు పెట్టి చదువుల విషయంలో ఏకాగ్రతను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని తొందరపడకుండా ఓపికతో, నేర్పుతో, సహనంతో వాటిని వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి. స్నేహితులు, బంధువులు వివిధ రూపాల్లో మీకు సహకరించగలుగుతారు. మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునేందుకు వారు చక్కగా మీకు ఉపయోగపడుతుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి అంశాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ఆలోచించి మీరు పూర్తి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకులు తొలగించుకునేటటువంటి క్రమంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. అదృష్టాలు కూడా కలిసి వస్తుంటాయి. లావాదేవీలు అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ వారం తులారాశి వారు వివిధ రూపాల్లో చేపట్టే పనులు సఫలీకృతం అయ్యేందుకు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారిని ప్రార్థించటం, కులదేవత ఆరాధన చేయటం మంచిది. ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి లేదా మీ కులదేవత నమస్కారం చేసుకొని పరమాన్నమును నివేదన చేయండి. పేదవారికి కాయగూరలు దానం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో వ్యక్తిగతమైన వ్యవహారిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత ఉపశమనము లభిస్తుంది. ప్రతి అంశాన్ని బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా మంచి మంచి సత్ఫలితాలను పొందుతుంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. మనస్తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని వ్యవహరిస్తూ ఉండాలి. అందరి విషయాల్లో ఈ విధానం పాటించటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వివిధ రూపాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని తాత్కాలిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగ వ్యవహారాలు మీకు చక్కగా కలిసి వస్తుంటాయి. అనేకమైనటువంటి లక్ష్యాలకు చేరుకునేందుకు గొప్ప గొప్ప ఆలోచనలు కూడా మీరు చేస్తుంటారు. వివిధ రూపాల్లో తోటి ఉద్యోగస్తులతో, తోటి వ్యాపారస్తులతో కొంత మనస్పర్ధలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లాభాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తుంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పార్వతీ పరమేశ్వరులను పూజించటం మంచిది. అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం కానీ, ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయటం కానీ మీకు శుభాలను కలుగచేస్తుంది. శుభారాధన చేసుకుని స్వామివారికి, అమ్మవారికి పెరుగన్నమును నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల సమస్యలకు మీకు చక్కని పరిష్కారాలు లభిస్తుంటాయి. ఉపశమనాలు కూడా మీరు పొందుతారు. ధనుస్సు రాశి వాళ్లకు పనుల వ్యవహారిక విషయాల్లో వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి అంశాన్ని లాభాలు స్వీకరించేటటువంటి విధానంలో మీ యొక్క పద్ధతి ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ ఉండాలి. సంయమనంతో పనులు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వాళ్లకు బంధువులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మంచి సఖ్యత, సంతోషాలు కూడా ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో మీకు సలహాలు అవసరమవుతూ ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొన్ని రకాల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి సంతృప్తిని పొందుతుంటారు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆనందదాయకమైనటువంటి వార్తలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. సహోద్యోగులతో వివిధ రూపాల్లో భేదాభిప్రాయాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశయాల విధానంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉండాలి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి అంశాన్ని, ప్రతి సందర్భాన్ని చాలా విలువైనదిగా మీరు భావన చేస్తూ ఉండాలి. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది.
మహాలక్ష్మి అమ్మవారి ధ్యానము, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన విశేషంగా మీకు మేలు చేస్తుంటాయి. వీలైతే కనుక అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసి మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించండి. మంచి మంచి ప్రయోజనాలు మీరు పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహ సంబంధమైనటువంటి సంతోషాలుంటాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు చక్కగా తొలగిపోతుంటాయి. మంచి రాజీని కుదుర్చుకోగలుగుతారు. మీ పనితనానికి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీరు చేపట్టేటటువంటి పనుల విషయంలో చక్కగా లక్ష్యాలకు చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతృప్తికరమైనటువంటి ఉపాధిని పొందేటటువంటి అవకాశాలున్నాయి. ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభించుకోగలుగుతారు. ఈ వారం అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిని, ప్రతి కార్యక్రమాన్ని చక్కగా ఆలోచించి ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నిర్వహించ తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు ముందుకు వెళుతుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనటం, చక్కని విజయాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ప్రయోజనాలు సిద్ధింపచేసుకుంటారు. కాలయాపన లేకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులకు ఇవ్వవలసినటువంటి అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు శక్తి మేరకు అప్పులను తీర్చేటటువంటి విధానంలో ముందు ఉండాలి. ఏమాత్రం కూడా అవకాశం ఉండి కూడా అప్పులు తీర్చినట్లయితే మీ గౌరవానికి భంగం బాటిల్లేటటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. మాట విలువలు కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి అప్పులను ఎంత త్వరగా తీర్చివేస్తే అంత మీకు అనుకూలంగా, సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లలిత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటము, లలితాదేవి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సమయము సరిపోక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయ పాలన పాటించకపోవటం వలన కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కార్యక్రమాల్లో మంచి సఫలీకృతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రతి అంశంలో ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు. ఆత్మవిశ్వాసం చాలా దృఢంగా ఉంటుంది. వాటి వలన ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలను కార్యరూపంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. లేదా దూర ప్రాంతాల్లో కార్యక్రమాలను మీరు నిర్వహించే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో ఈ వారం పని భారం పెరుగుతూ ఉంటుంది. బాధ్యతలతో వ్యవహరిస్తూ ఉండాలి. పిల్లల చదువుల విషయంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. బాధ్యతతో వ్యవహరిస్తూ ఉండాలి. వేరువేరు రూపాలలో లక్ష్యాలు మీకు ప్రారంభమవుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు కూడా కలిసి వస్తాయి. నాయకులను, ఇతర అధికారులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. సౌకర్యవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాల కొనుగోలు విషయంలో కొన్ని రకాల ఆలస్యాలు, బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ వారం విభూతితో అర్చన నిర్వహించటం, అలాగే స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారు ఈ వారం ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి.
మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. వృధా ఖర్చులతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసే పద్ధతులు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల చదువుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. వివాహాది శుభ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వివాహాది శుభ కార్యక్రమాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ప్రయాణాల వలన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిగేటటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. వాటి వలన సత్ఫలితాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భాగస్వాముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో స్నేహ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడతాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా ప్రతి అంశంలో మీరు వ్యవహరించాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నాయకులతో వివిధ రూపాల్లో అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. సినిమా, టీవీ, చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మాత్రం ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. పరిచయాలను ఉపయోగించుకోవాలి. అందరితో గౌరవంగా వ్యవహరించాలి. తద్వారా మీ వ్యక్తిగత పనులు, ప్రయోజనాలు చక్కగా సిద్ధిస్తాయి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సూర్యగ్రహాన్ని పూజించటం, సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది. సూర్య కవచమును పారాయణం చేయటం వలన ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అధిగమించవచ్చు. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.